హలో అండి, వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యామిలీ వ్లాగ్స్. ఇప్పుడైతే మనం వైజాగ్లోని కైలాసగిరిలో అయితే ఉన్నాము. సో కేరళ వెళ్ళిన తర్వాత అప్పుడు ఒకసారి రోప్వే ఎక్కాము కదా, ఇక్కడ మళ్ళీ వైజాగ్లో ఇది అన్నట్టు. రోప్వేలను అయితే పిల్లలైతే చాలా థ్రిల్ ఫీల్ అయ్యారు. అండ్ పైనకి వెళ్ళే వరకైతే సీనరీస్ అయితే అదిరిపోయాయి. పైనుంచి ఇట్లా లొకేషన్ వ్యూ చూస్తుంటే సూపర్ థ్రిల్ అనిపించింది. అండ్ ఇక మనం పైకైతే వచ్చేసామండి. చూడండి, శివయ్య భలే ఉంది కదా. అండ్ ఇక్కడ ఎంట్రన్స్లోనే మనకు ఒక పెద్ద శంకు కనిపిస్తుంది. సో శివయ్య దగ్గర కొన్ని స్నాప్స్ తీసుకున్నాము. ఒకసారి ఓవరాల్ వ్యూ చూడండి ఎట్లా ఉందో. చూడండి, అసలు చాలా ప్లెజెంట్గా ఉంది కదా. అక్కడ నుంచి వచ్చిన తర్వాత లొకేషన్ అయితే చూసాము, ఎక్సలెంట్ అనిపించింది. ఇక్కడ లవ్ కైలాసగిరి అని ఉంది. సో అందరూ ప్రతి ఒక్కరు ఒక్కొక్క లెటర్ దగ్గర సెట్ అయ్యారు. సో మా ఛాన్స్ రావడానికి కూడా మేము ట్రై చేసాం. ఓ వి ఈ మరి ఎక్కడ పోయింది అనుకున్నా, లాస్ట్లో వచ్చిన కొద్దిగా లేటెస్ట్గా రావాలని నేనే పెట్టాను. చిన్నమ్మ చూడండి భలే థ్రిల్ ఫీల్ అవుతుంది. లొకేషన్ మాత్రం ఇంత హైట్ నుంచి చూస్తే భలే అనిపించిందండి నిజానికి. అటు సముద్రం ఒడ్డు, ఇటు చుట్టూ మొత్తం గ్రీనరీ. అండ్ కొంచెం మనకు పైన పార్క్లా ఉంటుంది కాబట్టి హార్స్ రైడింగ్ అయితే ఫస్ట్ సిరి భయపడ్డది, కానీ నేను వదిలిపెట్టలేదు, ఖచ్చితంగా ఎక్కమని చెప్పాను. అండ్ తర్వాత చిన్నమ్మనైతే బాగా ఏడ్చింది. సో చిన్నమ్మ నాతో కూర్చోబెట్టుకున్నాను. ఆ రైడ్ అయ్యేంత వరకు ఒకటే భయపడుతుంది పాపం. చూడండి ఫేస్ చిన్నమ్మది. ఆ తర్వాత ఇక వాళ్ళ కిడ్స్ జోన్లో అయితే వదిలిపెట్టాము. ఇక వాళ్ళు ఒక 1 అవర్ ఆడుకున్నారు. వాళ్ళు ఇక చాలు అనే వరకైతే మేము ఎలాంటి అబ్జెక్షన్ చెప్పలేదు. మామూలుగా కొత్త ప్లేస్కి ఇలా వెళ్ళినప్పుడు మనం ఏమనుకుంటాం, ఈ ప్లేస్ అయిపోతే ఇంకో ప్లేస్ చూడాలి, తొందర వెళ్ళాలనుకుంటాం కదా. అలా ఎప్పుడు అనుకోవద్దు. ఉన్న ప్లేస్ని 100% ఫీల్ కావాలి. అదైతే నేను ఎప్పుడు ప్రతి ట్రిప్లో నేను అదే అనుకుంటాను. ఉన్న ప్లేస్ చూడడానికైనా మనం పోయింది, అక్కడ కూడా ఆగమాగం అవడం ఎందుకు. అదేదో ప్రశాంతంగా చూసి వచ్చామనుకోండి, పిల్లలు హ్యాపీ ఉంటారు, మనం హ్యాపీ ఉంటాం, అంతేనా కదా. ఇక మావాడు చూడండి చిన్నపాటి అడ్వెంచర్ చేస్తున్నాడు. అంటే ఇలా షార్ట్కట్లు కూడా ఉంటాయి నాకు తర్వాత తెలిసింది. ఇక చాలాసేపు ఆడుకున్న తర్వాత పార్క్లో అయితే అంతా తిరిగి చూసాము. అండ్ ఎండింగ్లో వచ్చేసి ఇలా ఉంది కమాన్. ఇది కాస్త నాకు అట్రాక్టివ్గా అనిపించింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.